హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏబిఆర్ టెక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి మన క్లాస్లో సిరీస్ కనెక్టెడ్ రెసిస్టర్స్ అనే టాపిక్ గురించి చెప్పుకుందాము. ఈ టాపిక్లో కొన్ని రెసిస్టర్స్ని సిరీస్లో ఎలా కనెక్ట్ చేస్తాము, అలా కనెక్ట్ చేసినందువల్ల కరెంటు, వోల్టేజు ఎలా వేరీ అవుతాయి, అట్లాగే టోటల్ రెసిస్టెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనే టాపిక్స్ అంతా కూడా మనం దీంట్లో చెప్పుకోబోతున్నాము. ఫస్ట్ అయితే డెఫినేషన్ చూద్దాము. ఇన్ సిరీస్ కనెక్షన్ ద రెసిస్టర్స్ కనెక్టెడ్ వన్ ఆఫ్టర్ అనదర్ ఇన్ ఏ సింగిల్ లూప్. సిరీస్ కనెక్షన్ ఎలా ఉంటుంది? రెసిస్టర్స్ని ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేస్తాము, అవన్నీ ఒకే లూప్లో ఉంటాయి. అందుకోసము ఇక్కడ ఒక 3 రెసిస్టర్స్ని కన్సిడర్ చేసాం. R1, R2, R3 అనే 3 రెసిస్టర్స్ తీసుకున్నాం. ప్రతి రెసిస్టర్కి 2 టెర్మినల్స్ ఉంటాయమ్మా. స్టార్టింగ్ టెర్మినల్ ఇది, ఎండింగ్ టెర్మినల్ ఇది. అట్లాగే సెకండ్ ఎలిమెంట్కి స్టార్టింగ్ ఇది, ఎండింగ్ ఇది. థర్డ్ ఎలిమెంట్కి స్టార్టింగ్ ఇది, ఎండింగ్ ఇది. సిరీస్ కనెక్షన్లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఎండింగ్కి, సెకండ్ ఎలిమెంట్ స్టార్టింగ్ని, సెకండ్ ఎలిమెంట్ ఎండింగ్కి, థర్డ్ ఎలిమెంట్ స్టార్టింగ్ని సింగిల్ లూప్లో కానీ కనెక్ట్ చేస్తే దాన్ని సిరీస్ కనెక్షన్ అంటాం. ఇలా సిరీస్లో కనెక్ట్ చేసినందువల్ల ఈ సిరీస్ కనెక్షన్లో కరెంట్ అనేది సేమ్గా ఉంటుంది. అన్ని ఎలిమెంట్స్లో కరెంట్ అనేది సేమ్గా ఉంటుంది, కానీ వోల్టేజ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇన్ సిరీస్ కనెక్షన్ కరెంట్ ఈజ్ సేమ్ బట్ వోల్టేజ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ ఆల్ ద ఎలిమెంట్స్. ఎట్లాగో చూద్దాం. 3 రెసిస్టర్స్ అయితే సిరీస్లో కనెక్ట్ చేసాం కదా. ఈ సెట్ మొత్తాన్ని మనం ఒక బ్యాటరీకి కనెక్ట్ చేసాం. బ్యాటరీకి V అనే వోల్టేజ్ ఉంది. ఈ వోల్టేజ్ వల్ల I అనే కరెంట్ అయితే ఫ్లో అవుతుంది. ఫస్ట్ కరెంట్ ఎలా ఫ్లో అయ్యి R1కి ఫ్లో అవుతుంది. R1కి ఫ్లో అయిన కరెంటే R2కి ఫ్లో అవుతుంది. R2కు ఫ్లో అయిన కరెంటే R3కి ఫ్లో అయిపోయి బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్కి రీచ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసామంటే ప్రతి ఎలిమెంట్లో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుందా లేదా, ఆ పాయింట్ ఇది. ఇన్ సిరీస్ కనెక్షన్ కరెంట్ ఈజ్ సేమ్. మరి ఏది డిఫరెంట్గా ఉంటుంది? ఇక్కడ V అనేది బ్యాటరీ వోల్టేజు. ఈ బ్యాటరీ వోల్టేజు ఇక్కడ 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఎందుకంటే 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం కాబట్టి 3 పార్ట్స్గా. ఒకవేళ 4 ఎలిమెంట్స్ తీసుకుంటే 4 పార్ట్స్గా. అట్లాగే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని పార్ట్స్గా వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది. ఎట్లా డివైడ్ అయింది? బ్యాటరీ V అనే వోల్టేజు R1కి V1 వోల్టేజ్గా, R2కి V2 వోల్టేజు, R3కి V3 అనే వోల్టేజెస్గా 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. కాబట్టి ఏం చెప్తామంటే వోల్టేజ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ ఆల్ ద ఎలిమెంట్స్. కరెంట్ అయితే సేమ్గా ఉంటుంది కానీ వోల్టేజ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇవి మెయిన్ పాయింట్స్. ఆ తర్వాత ఏంటంటే మనం ఏం చేయాలి అంటే 3 రెసిస్టర్స్ అయితే కనెక్ట్ చేసాం కదా, ఈ టోటల్ రెసిస్టెన్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామనేది ఇంపార్టెంట్ సిరీస్ కనెక్షన్లో. అందుకోసం ఏంటంటే నేను ఇదంతా మనకి ఒక సింగిల్ లూప్ లాగా ఉంది కదా, ఒక సింగిల్ లూప్కి అయితే మనం KVL అప్లై చేయొచ్చు అని ఆల్రెడీ KVL టాపిక్లో చెప్పాను. అదైతే అప్లై చేస్తున్నామ్మా. అప్లై KVL టు ది లూప్. ఇది ఒక లూప్ కదా, దీనికి KVL అప్లై చేస్తున్నాను. అసలు KVL అంటే ఏంటి? కిర్చాఫ్ వోల్టేజ్ లా states that the algebraic sum of voltages in a closed loop equal to 0 అని చెప్తుంది. ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ తీసుకోవాలి. ఇక్కడ వోల్టేజెస్ ఉన్నాయి కదా, బ్యాటరీ వోల్టేజ్ ఒకటి, V1, V2, V3, వీటన్నిటిని ఆల్జిబ్రాయిక్ సమ్ చేస్తే 0కి ఈక్వల్ అవుతుంది అని చెప్పేదే కిర్చాఫ్ వోల్టేజ్ లా. అయితే ఇవి సమ్ చేసేటప్పుడు కొన్నేమో వోల్టేజ్ రైజెస్గా ఉంటాయి, కొన్నేమో వోల్టేజ్ డ్రాప్స్గా ఉంటాయి. వోల్టేజ్ రైజెస్కి నేను పాజిటివ్ సైన్ అసైన్ చేస్తున్నాను, వోల్టేజ్ డ్రాప్స్కి నెగిటివ్ సైన్ అసైన్ చేస్తున్నాను. వోల్టేజ్ రైజ్ అంటే ఏం లేదు మా, బ్యాటరీ వోల్టేజ్ అంటే సప్లై వోల్టేజెస్ని వోల్టేజ్ రైజెస్ అంటాము, రిసీవింగ్ వోల్టేజెస్ని వోల్టేజ్ డ్రాప్స్ అంటాం. వీటికి పాజిటివ్ సైన్ అసైన్ చేద్దాము, వీటికి నెగిటివ్ సైన్ అసైన్ చేద్దాం. ఈ పాజిటివ్ సైన్ కూడా ఎందుకు వస్తుంది అంటే మనం కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నాం కదా, బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ నుంచి లీవ్ అయిపోతుంది కాబట్టి ఈ బ్యాటరీ వోల్టేజ్కి పాజిటివ్ సైన్ తీసుకున్నాం. సో ఇది మా V అనేది బ్యాటరీ వోల్టేజు మైనస్ R1 వోల్టేజ్ ఎంత? V1. ఇది వోల్టేజ్ డ్రాప్ కాబట్టి దీనికి మైనస్ సైన్ పెడుతున్నాను. మైనస్ V1. V2 కూడా వోల్టేజ్ డ్రాప్, మైనస్ V2. V3 కూడా వోల్టేజ్ డ్రాప్ కాబట్టి మైనస్ V3 ఈక్వల్ టు 0. ఏంటి ఈక్వేషను? కిర్చాఫ్ వోల్టేజ్ లాని బేస్ చేసుకొని ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఇన్ దిస్ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు 0. దాని ప్రకారం ఈ ఈక్వేషన్ అయితే రాసాము. దీన్ని కొంచెం సింప్లిఫై చేసి రాద్దాము. V ఈక్వల్ టు ఏం రాయొచ్చుమా? V ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3.
ఈ విధంగా రాయొచ్చు. వి అంటే ఏంటి? బ్యాటరీ వోల్టేజ్ కదా! మనకి ఓమ్స్ లా నుంచి ఫార్ములా ఉంది గదా! వి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? మీకొక ట్రయాంగిల్ చెప్పాను గదా! ఇట్లా ఉన్నప్పుడు ట్రయాంగిల్ ఇలా తీసుకుంటే వి ఫార్ విక్టర్ అని చెప్పి ఐ ఇంటూ ఆర్ అనే ఫార్ములా చెప్పుకున్నాం గదా! ఇప్పుడు మనకి వి గావాలా? వి గావాలంటే ఐఆర్ అనే ఫార్ములా అప్లై చేస్తాం. అసలు ఇక్కడ వి అంటే ఏంటి? వి బ్యాటరీ వోల్టేజ్ గదా! బ్యాటరీ దగ్గరున్న కరెంటు, బ్యాటరీ దగ్గరున్న రెసిస్టెన్స్ రెండిటిని మల్టిప్లై చేసుకోవాలన్నట్టు. బ్యాటరీ దగ్గర ఎంత కరెంట్ ఉంది? ఐ అనే కరెంట్ కదా తీసుకున్నాము. ఒకసారి సర్క్యూట్ చూడండి. బ్యాటరీ దగ్గర ఐ అనే కరెంట్ ఉంది. బ్యాటరీ దగ్గర రెసిస్టెన్స్ అంటే ఈ మొత్తం రెసిస్టెన్స్ కలిపి తీసుకోవాలి. దాన్ని నేనేమనుకుంటున్నానంటే ఆర్ ఈక్వలెంట్ అనుకుంటున్నాను. సో వి ఈక్వల్ టు ఏం రాయొచ్చు ఇప్పుడు? ఐఆర్ ఫార్ములా ఐ ఇంటూ ఆర్. ఐ అంటే క్యాపిటల్ ఐ, ఆర్ అంటే ఆర్ ఈక్వలెంట్ రాస్తున్నాను. ఈ వి ప్లేస్లో ఐ ఇంటూ ఆర్ ఈక్వలెంట్ రాశా. ఈక్వల్ టు అలాగే పెట్టేయండి. నెక్స్ట్ V1 రాయాలి. వికి ఫార్ములా సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేయొచ్చు. ఐ ఇంటూ ఆర్ఏ. V1 అంటే ఏంటి? R1కి ఉన్న వోల్టేజ్ కదా! R1 దగ్గర ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? ఐ కరెంటే కదా ఫ్లో అవుతుంది. ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్లో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. బ్యాటరీ దగ్గర వచ్చిన కరెంటే R1కి కూడా ఫ్లో అవుతుంది. ఐ ఇంటూ ఆర్ అంటే R1 తీసుకోవాలి. నెక్స్ట్ ప్లస్ V2. ఈ ప్లస్ అట్టే పెట్టాము. V2 అంటే R2 వోల్టేజ్. మళ్ళీ వోల్టేజే ఐఆర్ ఫార్ములా అప్లై చేస్తున్నా. ఐ అంటే క్యాపిటల్ ఐ, ఆర్ అంటే ఏం తీసుకోవాలి? R2 తీసుకోవాలి. ఐ ఇంటూ R2 ప్లస్ ఈ ప్లస్ ఇది. V3 అంటే R3 వోల్టేజ్. వోల్టేజ్ ఫార్ములా ఐఆర్. ఐ అంటే క్యాపిటల్ ఐఏ, ఆర్ అంటే R3. ఆ విధంగా ఇట్లాగా రాసాం. ఈ ఈక్వేషన్ని ఈ విధంగా చేంజ్ చేసి రాసాం. తర్వాత లెఫ్ట్ సైడ్ ఐ ఇంటూ ఆర్ ఈక్వలెంట్ ఉంది కదా, అది అట్లాగే పెట్టిండమా. ఈక్వల్ టు ఈ 3 టర్మ్స్లో ఐని కామన్ తీసేద్దాం. ఐ కామన్ తీసామంటే R1 ప్లస్ R2 ప్లస్ R3 అవుతుంది. ఇక్కడున్న ఐకి క్యాన్సిల్ అయిపోతే ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు ఇటు సైడ్ ఏం మిగులుతుంది? R1 ప్లస్ R2 ప్లస్ R3. ఈ 3 వాల్యూస్ మిగులుతాయి. ఇది ఏంటి? 3 రెసిస్టర్స్ సిరీస్లో ఉన్నప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఫార్ములా ఇది. కానీ మనకి ప్రతిసారి 3 రెసిస్టర్స్ ఉన్నావు కదా, జనరల్గా n రెసిస్టర్స్ ఉన్నాయి అనుకుంటే, ఇఫ్ n రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ గివెన్ బై, ఈక్వలెంట్ రెసిస్టెన్స్కి ఫార్ములా ఏంటి అంటే ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ అండ్ సో ఆన్ Rn. ఎన్ని రెసిస్టర్స్ ఉంటే అన్నిటినీ యాడ్ చేసేసేయడమే. సిరీస్ కనెక్షన్లో ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కోసం ఏం చేయాలి? సమ్ చేయాలి. అన్ని రెసిస్టర్స్ని సమ్ చేస్తాం. అట్లాగే ఇక్కడ కొన్ని పాయింట్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటంటే సిరీస్ కనెక్షన్లో ఐ టోటల్ కావాలి అంటే I1కి ఈక్వల్ అవుతుంది, అదే కరెంట్ I2కి ఈక్వల్ అవుతుంది, అదే కరెంట్ I3కి ఈక్వల్ అవుతుంది. అంటే అన్ని ఎలిమెంట్స్లో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. కాబట్టి I1 ఈక్వల్ టు I2 ఈక్వల్ టు I3 అని రాయొచ్చు. అట్లాగే V టోటల్ కావాలి అంటే V1 ప్లస్ V2 ప్లస్ V3 తీసుకోవాలి. అంటే వోల్టేజ్ డ్రాప్స్ని యాడ్ చేస్తే మనకి టోటల్ వోల్టేజ్ వస్తుంది. ఇంకా ఏం పాయింట్ అంటే ఇన్ సిరీస్ కనెక్షన్ రెసిస్టెన్స్ ఈజ్ హై. ఎందుకు హై అవుతుంది? ఇక్కడ ఆర్ ఈక్వలెంట్ కావాలంటే ఏం చేసామా? ఇండివిజువల్గా ఉన్న రెసిస్టెన్స్ అన్నిటినీ యాడ్ చేసాం కదా, యాడ్ చేసినప్పుడు వాల్యూ పెరుగుతుల్లా. కాబట్టి సిరీస్ కనెక్షన్లో ఏంటి అంటే రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. రెసిస్టెన్స్ ఎక్కువైనందువల్ల ఏమవుతుంది? కరెంట్ అనేది తగ్గిపోతుంది. అంటే సిరీస్ కనెక్టెడ్ సర్క్యూట్లో రెసిస్టెన్స్ హై వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ సర్క్యూట్లో కరెంట్ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ నువ్వు నంబర్ ఆఫ్ బల్బ్స్ని మనం ఇళ్లలో యూస్ చేస్తున్నాం కదా, ఒకవేళ ఆ బల్బ్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేసామనుకో, ఆ బల్బ్స్ అంతా బ్రైట్గా అయితే గ్లో కావు, డిమ్గా వెలుగుతాయి. ఎందుకంటే రెసిస్టెన్స్ ఎక్కువైనందువల్ల వాటిలో కరెంట్ అనేది తక్కువ కరెంట్ ఫ్లో అయినందువల్ల అవి పెర్ఫార్మెన్స్ అనేవి బెటర్గా ఇవ్వలేవు. అది డిమ్గా గ్లో అవుతూ ఉంటాయి అన్నమాట సిరీస్ కనెక్షన్లో. అందువల్లే మనకి ఇంట్లో ఉన్న లైట్స్ కానీ లోడ్స్ అన్నిటినీ ప్యారలల్లో కనెక్ట్ చేసి ఉంటారు. ప్యారలల్లో బ్రైట్గా వెలుగుతాయి. అట్లాగే ప్రతి ఎక్విప్మెంట్ బెటర్గా పెర్ఫామ్ అవుతుంది. అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఏబిఆర్ టెక్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.